అబ్రాము అబ్రాము గారు దేవుని దర్శనం పొందాడండి. దేవుని దర్శనం పొందిన వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రేమ, ఆయన యొక్క చరిత్ర మనం చదివినప్పుడు లోతు కొరకు గొప్ప యుద్ధమే చేశాడు. 4 రాజులతో యుద్ధం చేశాడండి. వాళ్ళు తరిమేసి లోతు భార్య పిల్లల్ని, అలాగే లోతు ఏ దేశంలో ఆ రాజుని అందరిని విడుదల చేసుకుని తీసుకొచ్చాడు. ప్రేమరా, విడుదల చేసుకున్న తర్వాత ఆ రాజు అంటున్నాడు, నువ్వు ఏదైతే ఎత్తుకొచ్చావో అన్ని దోచుకొచ్చామో అదంతా నువ్వే తీసుకో, నాకు వద్దురా బాబు, నాకు రాజ్యం దొరికింది చాలా అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? అబ్రహాం గారు, ప్రేమలారా, ఏమన్నాడు? నాకు నీ సొమ్ము ఒక్కటి కూడా నాకు వద్దు అంటున్నాడు ఆయన. మనది ఏమైనా అంటే నేనే జయించాను కదా, నేనే కదా నిన్ను కాపాడింది, ఏం చేయాలి నువ్వు? ఎప్పటికి నేనే రాజునే ఉంటా, ఇంక మిగతా నేనే రాజుని, నువ్వు నా కింద ఉండాలి, నా సొమ్మంతా ఇచ్చేసాయి, నేను కాపాడాను కదా, నాకేదో ఇవ్వు. ఇందులో మనం కూడా అనేక సార్లు ఎవరికైనా సహాయం చేసినప్పుడు, ఎవరికైనా ఆర్థికంగా కావచ్చు, ఇంక ఏ విషయంలో చేసినప్పుడు ఏం చేస్తామంటే వారు కూడా మనకి ఏదైనా చెయ్యాలని ఆశపడుతూ ఉంటాం చాలాసార్లు. వింటారండి? ఇప్పుడు వాళ్ళు చేయకపోతే ఏమంటాము? నేను పలానా ఇంత చేశాను, తగలేదు, ఇంత కూడా కృతజ్ఞత లేదు అంటూ ఉంటాం. అది సహోదరుడు కావచ్చు, అన్యుడు కావచ్చు. కానీ దేవుని దర్శనం పొందిన వ్యక్తి ఏమన్నాడు తెలుసా? నీ యొక్క వస్తువులో నాకు ఒక్క చెప్పుల వారు కూడా నాకు వద్దు అంటున్నాడండి. ఆ యవనస్తులు ఏదో తిన్నారో దాంతో సరిపెట్టే, నీ వస్తువు ఒక్కటి కూడా వద్దు. ఎందుకంటే రేపు అంటావు అబ్రహాం నేనే ధనవంతుని చేశానంటావు. అప్పుడు నా దేవుని నామానికి ఏమవుతుంది? అవమానం వస్తుంది. అర్థమైందండి? బాగా అర్థం చేసుకోవాలి. దేవుని ఆశ్రయిస్తానన్నాడు, ఆయన ద్వారా నాకు ఆశ రావాలి, కానీ నువ్వు ఇచ్చి నాకెందుకు? నీ సొమ్ము నాకెందుకు? నీ సొమ్ము నువ్వే తీసుకొని పో. ప్రియమైన బిడ్డ, అతని మనసు ఎలా ఉంది చూడండి. తలుచుకుంటే అన్ని తీసుకుని ఆయన రాజు కాగలడు. మనకెవరికంటే అవకాశం దొరికిందంటే అస్సలు వదులుకోం ప్రియమైన. అంటే దేవుని నామానికి అవమానం నామూలం కలగకూడదు. రేపు ఏ ఒక్కరు కూడా నన్నేమనకూడదు, నా మూలంగానే వీడు బాగుపడ్డాడు, నా సొమ్ముతోనే వాడు పెద్దవాడు అయ్యాడు, నేను చేస్తేనే వాడిగా దొరికింది అని ఎవరు అనకూడదు. చాలాసార్లు మనది కాని సొమ్ము, మనది కానివి తీసుకొని ఏం చేస్తాం? దేవుడు నాకు ఇచ్చాడండి, దేవుడు నాకు ఇచ్చాడండి, దేవుడు నాకు ఇచ్చిన సాక్ష్యం చెప్తూ ఉంటారండి. ఇది కాదండి ప్రియమైన సహోదరి సహోదర. తర్వాత ఏం చేస్తుండ్రు? ఆయన మనసు చూడండి, ఒక ఆత్మమైన వ్యక్తి యొక్క మనసు చూడండి. పాత నిబంధన భక్తుడు, దివ్య దర్శనం పొందినటువంటి వ్యక్తుడు, ఆ పరలోకము నూతన యెరూషలేము గురించినటువంటి యొక్క దర్శనం పొందిన వ్యక్తి యొక్క స్వభావాన్ని చూడండి. ప్రియమైన బిడ్డలారా, ఆయనలో బలహీనతలు ఉండొచ్చు, కానీ ఆయన స్వభావాన్ని ఒక్కటి చూడండి. లోతుకి ఆయనకి గొడవ వచ్చింది. అయితే అసలు వాగ్దానం చేసింది ఎవరు? కానాను ఇస్తానని వాగ్దానం చేసింది ఎవరండి? దేవుడు అబ్రాహాముకు చేశాడు. అంటే అబ్రాహాం ఏమని ఉండొచ్చు? ఎటైనా బోరాది అని ఉండొచ్చు, ఈ స్థలం అంతా నాది, ఈ స్థలాన్ని విడిచి నువ్వే ఎక్కడికైనా వెళ్ళిపో అని ఉండొచ్చు. కానీ ఆ మాట అనలేదు తెలుసా? ఏమన్నాడు? చాయిస్ అనేటువంటిది ఎవరికి ఇచ్చాడు తెలుసా? అతనికే ఇచ్చాడు.
నువ్వు కుడివైపుకి వెళ్తే నేను ఎడమవైపుకి వెళ్తాను, నువ్వు ఎడమవైపుకి వెళ్తే నేను కుడివైపుకి వెళ్తానని ఏం చేశాడు? ఆయనకే అప్పగించాడు. మనమైతే ఏం చేస్తాం? ముందు మనకి ఏది మంచిదో చూసుకుంటాము, తర్వాత ఇంకొకరికి ఇస్తాం. మనం ఏమైనా పంచమని ఇచ్చామనుకోండి, అప్పుడు తెలుస్తుంది మనకు బుద్ధి. ఏదైనా పంచమని ఇస్తే ఏం చేస్తాం? బహుశా ₹1,00,000 ఇచ్చి నువ్వు 20,000 పెట్టుకొని మిగతా పని చేయమని చెప్తే, ప్రియులారా, ముందు మనం ఆ 20,000 పక్కన పెట్టుకొని ఏం చేస్తాం? మనము మిగతా వాళ్ళకి అన్నీ సరిపెట్టేస్తాం. కానీ ఏ విషయమైనా ముందు ఎవరు చూసుకుంటాం? మనం చాయిస్ చూసుకుంటాం. చెప్పారు కదా అని. కానీ అబ్రాహాము ఆ పని చేయలేదండి. చాయిస్ ఎవరికిచ్చాడు? ఆయనకిచ్చాడు. ఆయన కోరుకు సదొమ గొమొర్రా కోరుకుని వెళ్ళిపోయాడు. అబ్రాహాము మాత్రం అక్కడే పరదేశిగానే ఉంటున్నాడండి. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అంటే అవకాశం ఉన్నా, సుఖపడే అవకాశం ఉన్నా, మంచి శ్రేష్టమైన పొందుకునే అవకాశం ఉన్నా, తాను నిర్ణయం చేసుకొని మంచి భాగాన్ని ఈయన తీసుకునేటువంటి అవకాశం ఉన్నా కూడా ఆయన ఏం చేయలేదు సార్? తను ఆశపడలేదు. ఇది ఒక దర్శనం పొందినటువంటి వ్యక్తి. గుడారాల్లో ఉంటూ శ్రమ పడడానికి కూడా ఒప్పుకున్నాడండి. ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆత్మ వ్యక్తి ఎప్పుడు ఆత్మసమైన విషయాలు ఉంటాడు, కానీ శరీర సంబంధమైనటువంటి ఒక ఉన్నతమైన స్థితి కొరకో, లేకుంటే ధనము కొరకో, స్థలము కొరకో, లేకుంటే ఉన్నతమైనటువంటి యొక్క సుఖం, ఒక సుఖకరమైన జీవితం కొరకో ఏ మాత్రం ఏం చేయడు? ఆలోచన చేయడు. కానీ తన దృష్టి అంతా కూడా దేవుడికి ఏది ఇష్టమో, దేవుని నడిచిన మార్గము, ప్రభు ఏ దారి నడిచాడో ఆయన అడుగు జాలని నడవాలి అన్నటువంటి యొక్క మనసుతో ఆ వ్యక్తి ముందుకు సాగుతాడు. తన దృష్టి ఎక్కడ ఉంటుంది? ప్రభు చూపించిన మార్గం మీద ఉంటుంది. అందుకే పేతురు అంటాడు, మీరు ఆయన ఒక అడుగు జాలు నడుచుకున్న వల్లని మనకు మాదిరి ఉంచిపోయాను. యేసు నడిచిన మార్గంలో వెళ్ళిపోతాం, నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ఇతను ఎంతమంది ఆ మార్గం ఉన్నారో నాకైతే తెలియదండి. లోకంలో ఎంతో మంది గొప్ప గొప్ప అనబడే సేవకులు ఉన్నారు, అనేకులు ఉన్నారు. కానీ అందులో చాలా మంది మార్గం తప్పిపోయినట్టు కనబడుతుందండి. అనేక పరలోకపు నూతన యెరూషలేము దర్శనం కోల్పోయారు. ఈ లోకం పేరు ప్రఖ్యాతి కొరకు, ఈ లోకంలో ఘనత కొరకు, ఈ లోకం ధనం సంపాదించడం కొరకు, ఈ లోకంలో ప్రియమైన బిడ్డలారా ఇంకేదేని కొరకు ప్రయాసపడుతూ ఉన్నారు. అలాగే విశ్వాసులు అనేక మంది ఆ రీతిగా జీవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదర, నువ్వు మనోనేతలు వెలిగింపబడితే ఏం చేస్తావు? ఆత్మ సంబంధిగా నడుచుకుంటావు, ఆత్మను అనుసరించి నడుస్తావు, ఆత్మానుసారంగా జీవిస్తావు, ఆత్మ శరీరం చంపుతావు, ఆత్మ ఫలంలో కలిగి జీవిస్తావు. నీ గురించి ఆలోచన చేయవు. నీ సుఖాన్ని గురించి, నీ ఆనందం గురించి, నీ సేఫ్టీ గురించి, నీ భవిష్యత్తు గురించి ఆలోచించావు. నీ భవిష్యత్తు ప్రభువు అనుకుంటావు. నా భవిష్యత్తు ఆ యొక్క నూతన ఇష్టం చేరటమే నా భవిష్యత్తు. ఎందుకంటే అతని దర్శనం అది. ఈ దర్శనం కలగ చేయటమే సేవ. మొదటి రోజు నేర్చుకున్నాం, పౌలుకి అదే ఇచ్చాడు, చెప్పాడు దేవుడు. తేజో వాసుల శ్వాసము పొందునట్లుగా నువ్వు చేయాలన్నాడు. ప్రియమైన సహోదరుడు, ఈ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అందుకే మనం ఏం చేయాలి? ఆత్మ సంబంధమైన జీవితం ఏం చేయాలి? ముందుకు సాగాలి. కాబట్టి ఎవరి మనోనేతలు వెలిగింపబడిందో వారు ఏం చేస్తారు? ఆ శరీర సంబంధమైన జీవితం నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? ఆత్మ సంబంధమైన జీవితంలోకి వెళ్తున్నాడు. ఆత్మీయమైన ఇక జీవితాన్ని కొనసాగిస్తాడు, ఆత్మ సంబంధంగా జీవిస్తాడే, ఆత్మతో నడిపించబడతాడే. దేవుని ఎప్పుడు కూడా నేను ఎక్కడ తీసుకోవడానికి? పరలోకం చేసుకుపోవడానికి.
పరలోకి వెళ్ళడానికి నువ్వు ఏది జీవించాలి, నీ పిలుపు ఏంటిది, నీ ఏర్పాటు ఏంటిది, దాని కొరకు నువ్వు ఏది జీవించాలి ఈ లోకంలోనే. దేవుని పరిశుద్ధాత్మ నీకేం క్లియర్గా దేవుని వాక్యం నుంచి బోధిస్తుంది, అసలు ఉపదేశం ఇస్తుంది. అందుకే ఆయన సత్య స్వరూపిగా ఆత్మ వచ్చినా మీరు సర్వసత్యం నడిపించబడతావు. సర్వసత్యం అంటే వాస్తవంలోకి వెళ్తావు. నిజమేంటిది అసలు, నిజమైన క్రైస్తవ జీవితం ఏంటిది, నిజమైన శిష్యుని యొక్క జీవితం ఏంటిది, ఒక మనోనేత్రం వెలిగింపబడిన ఒక విశ్వాస యొక్క అనుభవం ఏంటిది, ఆ విషయాన్ని ప్రియులారా ఏం చేస్తుంది, తెలియపరుస్తుందండి. అలాంటి వ్యక్తికి నిత్యం పోరాటమే ఉంటుంది ఈ లోకంలో. శరీరంతో పోరాటం, లోకంతో పోరాటం, అందరితో పోరాటమే ఉంటుంది. ఎన్ని పోరాటమైనా కూడా ఆయన ఏం చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. చివరికి అబ్రాహాము కొరకు పరలోకమున దేవుడు దిగి వచ్చాడండి ఆ ఇంట్లో భోజనం చేయడం కొరకు. ప్రియమైన సహోదరి సహోదరు, ఈ విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రిక చదవమనుకుంటా కదా, 3వ అధ్యాయము 18-19. ఫిలిప్పీ రాసిన పత్రిక, ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువు నడుచుకొనుచున్నారు, వీని గూర్చి మీతో అనేక పర్యాయం చెప్పి ఇప్పుడు ఏడ్చి చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తమ సిగ్గుపడవలసిన వాటి యందు సంగతులు యందు ఆశ్చర్యపడుచున్నారు, భూసమైన వాటి యందే మనసు పెంచుతున్నారు. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది, అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెడుచున్నాము. అది చూసి ఎలా ఉంటుందండి, నా పౌరస్థితి ఎక్కడుంది, పరలోకంలో ఉంది. నేను ఎవరిని, పరదేశిని. పరదేశ జీవితం ఎలా ఉంటుందండి, ఆ దినము తనకేది అవసరమో అది పొందుకొని ఏం చేస్తాడు, తృప్తిగా ఉంటాడు. అంతేకా రేపటి గురించి, ఎల్లుండి గురించి, తర్వాత గురించి ఆలోచన చేయడు. నేను అతను ఉండేది ఇక్కడ కాదు, ప్రయాణం సాగుతూ ముందుకు వెళ్ళిపోవాలో ఉండాలి. లేనిపోయిన బరువులు పెట్టుకోడు, లేనిపోయిన తంటాలు పెట్టుకోడు. అర్థమైందండి? చాలాసార్లు లేనిపోయినవన్నీ పెట్టుకుంటాం, లౌకిక సంబంధం అన్నీ పెట్టుకుంటాం. చివరికి ఆ బంధకాల్లో పడిపోయి, చివరికి ఉన్న దర్శనం కూడా కోల్పోయి ఏం చేస్తామంటే ప్రియులారా, గుడ్డివారి వలె జీవిస్తుంటాం ఈ లోకంలో. కాబట్టి ఈ సత్యాన్ని మనం గ్రహించాలండి. ఎవరి మనోన్నతులు వెలిగింపబడిందో, ఎవరికి దివ్యమైన దర్శనం లభించిందో, అపోజిట్ పౌలుకి వచ్చిన దర్శనం, ఆ చెప్పిన మాట మీరు చదవండి. ఆ దర్శనంతో ఏం చేశాడు ఆయన, జీవితమే మారిపోయింది. అదే దర్శనం ఇద్దరు మనం అందరం కలిగి ఉండాలి. ఎవరైతే అలాంటి దర్శనం కలిగి ఉన్నారో వాళ్ళు ప్రభు నడిచిన మార్గం నడుస్తారు, పౌలు నడిచిన మార్గం నడుస్తారు, అపోస్తులు నడిచిన మార్గం నడుస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, వాళ్ళు నడిచారు, అదే విశ్వాసులు కూడా బోధించినట్టుగా మనం దేవుని వాక్యం మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత 3వ విషయం, మొట్టమొదట ఎవరు వెలుగులో ఉంటాడు. వెలుగేమవుతుంది, అన్ని ప్రత్యక్షపరచబడుతుంది. నీ వెలుగులో పోతున్న కొద్ది కూడా ఏమవుతుంది, నీ లోపాలు, నీ బలహీన తెలియపరచబడి దినదినం ఏమవుతావు, నిన్ను పరిశుద్ధపరచుకొని ఏదో ముందుకు వెళ్ళిపోతుంటావు. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రెండోది ప్రియులారా, ఎవరికైతే ఆ దర్శనం ఉందో, ఆ పరలోకమైన దర్శనం ఉందో, ఆ దర్శనం కలిగిన వాడు ఆత్మానుసారంగా నడుచుకుంటాడు, శరీరం గురించి ఆలోచన చేయడు. మూడోది ప్రియమైన 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, మూడోది ప్రియమైన 3వ లక్షణం, 5వ అధ్యాయము 7వ వచనం. 7 కదండి, 5వ అధ్యాయము 6వ వచనం. ఇంగ్లీష్లో 7 ఉంటుంది, 6వ వచనం.
వేలు చూపును బట్టి కాక విశ్వాసం వలన నడుచుకొనుచున్నాము. మూడోది ఏంటంటే, ఎవరి మనోనేత్ర వెలిగింపబడిందో, ఎవరైతే అసలు దర్శనం పొందారో, ఆ పరలోకమైన దర్శనం పొందారో, ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు అసలు ఎవరైతే రక్షింపబడ్డారో వారేమవుతారు? విశ్వాసం నడవటం ప్రారంభిస్తారు. విశ్వాసం అంటే ఏంటిది? కనబడి చూసి నడిచేది కాదండి. ముందు ఉండేది చూసి నడిచేది కాదు. మన 11వ ఎబ్రీ రాసిన పత్రిక చదివినప్పుడు 1వ వచనం ఏముంది? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనది ఉన్నదన్నట్టుకు రుజువునై ఉన్నది. అంటే కనబడింది ఉంది అని నడవటమే అసలైన విశ్వాసం. ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలి. విశ్వాసం నడుస్తాడు, కనబడింది ఉంది అని నమ్మటం. ప్రియమైన బిడ్డ, అది విశ్వాసం. కనబడని దేవుడు, అదృశ్యుని ఏమైనా ఉన్నాడు అని నమ్ముతున్నాం మనం. మన ముందు ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. ఆయన సృష్టికర్తని మనం విశ్వసిస్తున్నాం. ప్రియమైన బిడ్డ, కాబట్టి విశ్వాసముతో సాగుతాడు. కంటి చూపును బట్టి కాదు. కాబట్టి అందుకని విశ్వాసం ఏం చేస్తాం? నడవటం. ప్రియమైన బిడ్డ, అందుకే మనం చూస్తాం. ప్రియమైన బిడ్డ, 4వ అధ్యాయంలో ప్రియమైన బిడ్డారా 4:18 చదువుదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకన శ్రమలో మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్య మహిమ భారము కలుగ చేయుచున్నకు. ఏలైనగా దృశ్యమైనది అనిత్యములు, అదృశ్యమైన నిత్యములు. మేము ఏం చూస్తున్నాం? దృశ్యమైన చూడట్లేదండి. కనబడే ఈ లోకాన్ని చూడట్లే, కనబడే ఈ శరీరం చూడట్లే, కనబడే యొక్క అందమైనటువంటి యొక్క మరి యొక్క సౌందర్యమైనటువంటి యొక్క లోకాన్ని చూడట్లేదు. ఈ లోకమంతా ఒక నటన. మేము వీటిని చూడట్లేదండి, అదృశ్యమైన చూస్తున్నాం. అబ్రాహాము గారు అదృశ్యమైన చూశాడండి. ఇది అందరికి కనబడకపోవచ్చు, కానీ నీకు మాత్రం కనబడుతుంది. ఎందుకంటే నీ కనులు ఏమై తెరవబడ్డాలి, నీ మనసు వెలిగింపబడింది. నీకొక్కనికి ఆ యొక్క పరలోకం దర్శనం దొరికింది. అబ్రాహాము గారికి మాత్రమే ఆ పునాదులు గల పట్టణం యొక్క దివ్య దర్శనం దొరికిందండి. అలాగే ఈ లోకంలో ఎంతో మంది ఉన్నప్పటికీ నీకు ఈ యొక్క దర్శనం దొరికింది. అందుకే నువ్వు దాన్ని చూడాలండి. అక్కడ అబ్రాహాము చూశాడు, ఇస్సాకు చూశాడు, యాకోబులు చూశారు, అతర పరిశుద్ధులు ఎంతో మంది చూశారు. సరికి అక్కడి నుంచి పరలోకం ప్రభువు వచ్చి ఏమని చెప్పాడు? మీకు స్థలం సిద్ధపాటు చేయవెళ్తున్నానని చెప్పాడు. అక్కడ మీకు స్థలం సిద్ధపాటు చేస్తున్నాను, సిద్ధమైన తర్వాత తిరిగి వచ్చి నేనేం చేస్తాను? తిరిగి తీసుకొని పోతానని చెప్పాడు. ప్రియమైన బిడ్డ, అబ్రాహాముకు చెప్పకుండానే అతనికి దర్శనం కలిగితే, నీకు చెప్పి కూడా ఆ దర్శనం నీవు పొందకపోతే, ఆ మనోనేత్ర వెలిగించబడకపోతే, ఆ దృష్టి నువ్వు లేకపోతే నువ్వు ఎంత దౌర్భాగ్యుడో ఈ విషయాన్ని ఆలోచించుకోవాలి. నిజంగా మన రక్షణ పొంది ఉంటే నిజముగా ఆ దృష్టి ఏం కావాలి? ఆ దృష్టి ఉండాలండి. ప్రేమ ప్రతి ఒక్కరు ఆ దృష్టి కలిగి ఉండాలి. అదృశ్యమైన చూస్తున్నాం, అదృశ్యమైన చూస్తున్నాం. కాబట్టి ఏంటంట? ప్రియమైన బిడ్డలారా, క్షణమాత్రముండు ఈ శ్రమలు. ఎవరైతే అదృశ్యమైన చూస్తున్నారో, ఎవరైతే విశ్వాసముతో నడుస్తున్నారో వారికి ఏం చేస్తుంది? ఈ లోకంలో
కంపల్సరీ శ్రమలు కూడా వస్తాయండి. కానీ ఏదైనా శ్రమ అంటే చాలా మంది భయపడుతూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఇంకా దర్శనము పొందలేదని అర్థం. నిజమైనటువంటి దర్శనం పొందిన వ్యక్తి శ్రమకు భయపడడు. అబ్రహాము ప్రియులారా, అర్థమైందండి? కావాలని శ్రమ అనుభవిస్తున్నాడండి. ఎందుకు తెలుసా? నేను ఆ పురాల పట్టణంకి వెళ్ళాలి. ఈ దినము విశ్వాసులైన వారు, పరిచయాన్ని బట్టి వారు ఈ వాక్యం వింటున్నాం. మనము ప్రేమైన బిడ్డ శ్రమ అంటే భయపడుతున్నాం. శ్రమ అంటే భయపడుతున్నాం. అందుకే చాలా విషయాల్లో అడుగు ముందుకు వేయటానికి ఏం చేస్తున్నాం మనము? ప్రేమ అడుగులో ముందుకు వేయటానికి భయపడుతున్నాం. మనకు అన్ని ఎలా కంఫర్టబుల్ లైఫ్ కావాలి. ఏం కావాలండి? అన్ని సుఖంగా ఉండాలి, మనకి ఏ లోటు రాకూడదు. అందుకే నేను ఓడ దిగటానికి ఇష్టపడం, అందుకే పడవ దిగటానికి ఇష్టపడం. ప్రియములారా, అందుకే మనము ప్రియములారయ్యా, ప్రియమైన బిడ్లారా ఏం చేస్తుంటాం? కేరి దగ్గరికి వెళ్ళమంటే మనం యోర్దాను దగ్గరికి వెళ్తా ఉంటాం. దేవునికి ఐడియాలు చెప్తుంటాం. మన ముందు ఏదో చిన్న కష్టం ఉంటే ఆ కష్టం తప్పించుకుని ఎట్లా సుఖం పొందాలి అనుకుంటా ఉంటాం. నిజంగా నువ్వు దివ్య దర్శనం పొందిన వ్యక్తి అయితే ఏం చేస్తావు? దేవుడు ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి వెళ్తావు. కేరీ దగ్గరికి వెళ్ళమంటే కేరీ దగ్గరికి వెళ్తావు. అక్కడ వెళ్ళి దాగి ఉంటావు. కేరీ దగ్గరికి వెళ్ళి దాగి ఉంటావు. దేవుడు దాగి ఉన్నాడు కాబట్టి దాగి ఉంటావు. ఈ దినం ఏదైనా చిన్న శ్రమ వచ్చిందంటే, అమ్మో నాకు ఆ శ్రమ వచ్చింది, ఈ శ్రమ వచ్చింది, ఆ కష్టాలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి అని 10 మందికి చెప్పుకుంటాం. అలా 10 మంది వచ్చి మనం ఏందో ఓదార్చాలి. ప్రియమైన బిడ్డారా, ఎందుకంటే మనం పడిన ప్రయాస 10 మందికి తెలవాలనుకుంటాం. ప్రియ సహోదరి సహోదర, అబ్రహాము తను కలిగి ఉండి కూడా గుడారం నివసిస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఆ యొక్క ప్రియమైన బిడ్డారా, ఆ పునాలుగుల పట్టణం యొక్క దర్శనం పొందాడు కాబట్టి. ఎండవేళ చెట్టు అక్కడ కూర్చొని గుడారం వాకిటి కూర్చొని ఉన్నాడు. ప్రియమైన బిడ్డ, సరే మనం ఆలోచించుకుందాం. నేను నిజంగా దర్శనం పొందిన వ్యక్తి అయినా, దర్శనం పొందిన వ్యక్తి అయితే నా జీవితం ఏ రీతిగా ఉంది? ఏ రీతిగా నడుస్తున్నా నేను? ఈ లోక శ్రమకు నేను భయపడుతున్నానా? కంఫర్టబుల్ లైఫ్ కొరకు నేను ఏం చేస్తున్నానా? ప్రయాసపడుతున్నానా? ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు మేము అదృశ్యమైన వాటిని చూడక క్షమించాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారము కలగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనది నిత్యములు. ప్రియ సహోదరి సహోదరు, ఈ లోకంలో దేని కొరకు నువ్వు ఆలోచిస్తున్నావో, దేది ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావో అవన్నీ కూడా ఏంటంట? అనిత్యములో. ఈ శరీరము, ఈ రక్త మాంసంతో కొన్ని శరీరము నిత్యం ఉండేటువంటిది కాదు. ఈ లోకం ఏంటంటే ప్రియులు బంధు నిత్యమైనటువంటి వారు కాదు. ఈ లోకంలో ఇల్లు వాకిలు ఇక్కడ ఉండేది అన్ని కూడా ఏమి నిత్యమైనది కాదండి. కనబడేది ఏది నిత్యమైనది కాదు. నిత్యమైనది దేవుడు, నిత్యమైనది నూతన యెరూషలేము పట్టణము, రాబోతున్న నూతన భూమి.
అక్కడికి వెళ్ళడానికి నువ్వేం చేయి, ఈ లోకంలో పరదేశ యాత్రికులు జీవించడానికి నీ జీవనం అప్పచెప్పు. ప్రభుని నేను ఏం ప్రేరేపిస్తున్నాడో, ఏది నడవమంటున్నాడో అది అడుగులు వేయటానికి ముందుకు సాగు. నువ్వు ఎక్కడైతే కూర్చున్నావో, హాయిగా ఉందని కూర్చున్నావో అక్కడ లేవు, లేచి ముందుకు నడువు. దేవుడు ఎక్కడైనా మళ్ళీ అక్కడికి వెళ్ళు. ప్రియమైన సహోదరి సహోదరు, బాగా అర్థం చేసుకోవాలి. చాలా మంది దేవుని ఆత్మ నడిపించబడలేదండి. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు విమోచించాడు. ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాడు తెలుసా? ప్రేమ ద్వారా ఆ యొక్క ఎర్ర సముద్రం తీసుకెళ్ళి పెట్టాడు. ముందు సముద్రము, ఇటు కొండ అటు కొండ. ప్రేమ ద్వారా మేము ఆ మ్యాప్ చూసి మీకు అర్థమవుతుంది. మంచిగా మధ్యలో కొండ లోయలోకి తీసుకొచ్చి ఆ సముద్రం ముందు మధ్యలో మైదానంలో ఇలా పెట్టాడు. వెనక నుంచి ఎవరు వస్తున్నారు? శత్రువులు వస్తున్నారు. ఎవరు తీసుకొచ్చారు? దేవుడే తీసుకొస్తున్నాడండి. దేవుడు తీసుకొస్తున్నాడు వాళ్ళని. అనేక రీతిలో దేవుడు వారిని నడిపించుకుంటూ వచ్చాడు. ప్రియమైన బిడ్డ, అపోస్తుల కార్యం చూసినప్పుడు కూడా విశ్వాసులను దేవుడు ఏ రీతిగా నడిపించడం మనం గ్రహిస్తాం. ప్రియమైన బిడ్డ, కాబట్టి ఎవరైతే నిజంగా దర్శనం కలుగుతుందో, పౌలు ఎప్పుడైతే దర్శనంకి వచ్చిందో ఆ దినమే అన్నిటిని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించడం ప్రారంభించాడు. దృశ్యమైన చూడలేదు, అదృశ్యమైన చూస్తూ పరిగెత్తుతున్నాడు. తనకున్నటువంటి యొక్క అన్ని, తనకున్నటువంటి ధనం, తనకున్నటువంటి పలుకుబడి, పేరు, ప్రఖ్యాతి, ఎంతో సుఖకరమైన ఆనందకరమైన జీవితం అన్ని తను వదిలేసుకున్నాడండి. నీ అంతటి నీవు వదులుకోవాలి. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. దేవుడు ఎవరిని బలవంతం చేయడండి. అందుకే దేవుని వాక్కు చెప్తుంది, ఎవడైనను వెంబడింపగోరిని ఎడలా అంటే దాని అర్థం ఏంటిది? నీకు కావాలనుకుంటే నడుగు ముందుకు వేయి. బలవంతం కాదు. దేవుడు వచ్చి నిన్ను ఏం చేయడు, బలవంతం చేయడు. నీకు ఇష్టమైతే, ఆ దర్శనం పొందిన వ్యక్తి అయితే, ఆ నూతన యెరూషలేము పట్టణము నీకు కావాలనుకుంటే, ఆ తేజోవాసుల నివాసం నీకు కావాలనుకుంటే ఏం చేయి? నువ్వు కూడా ఏం చేయి? ప్రియమైన విశ్వాసముతో అడుగులు వేయి. విశ్వాసం అంటే ఏంటిది? దృశ్యమైన చూడటం కాదు, అదృశ్యమైన దాని కొరకు పరిగెత్తడం. అదృశ్యమైన దానికి పరిగెత్తడం, శరీరం చూసుకోవడం కాదు. ఇక్కడ అంటున్నాడు భీమబారా, ఇక్కడ మనం 16 చదువుతాం. ఇదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:16 ఏమన్నాడంటే, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు క్షీణించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అంటున్నాడు. ఈ బాహ్య పురుషుడి గురించి ఆలోచన చేయవు. బాహ్య పురుషుడు ఆలోచన చేయవు నువ్వు. ఆంతర్య పురుషుడు ఏం కావాలి? రోజును బలపరచబడాలి. ఇదే శారీరకంగా మనం బలుస్తాం, కానీ ఆత్మీయ రీతిగా ఎలా ఉంటాం? చాలా బలహీనంగా ఉన్నారు చాలా మంది. శారీరకంగా బాగానే ఉన్నారు, పైకి బాగానే ఉన్నారు, అన్ని బాగానే ఉంది, కానీ ఆత్మీయం చూసినప్పుడు ఎంత బలహీనంటే, చిన్న శ్రమ వస్తే తట్టుకోలేరు, చిన్న నింద వస్తే తట్టుకోలేరు, చిన్న లోటు వస్తే తట్టుకోలేరు. అర్థమైందండి? విషయాన్ని బాగా అర్థం చేసుకున్నాం. కాబట్టి నిజమైనటువంటి ఒక దర్శనం పొందిన వ్యక్తి చీకట్లో ఏమవుతున్నాడు? వెలుగులోకి వస్తున్నాడు. రెండోది, శరీర సంబంధమైన జీవితం నుండి ఏమవుతున్నాడు? ఆత్మసమైన జీవితంలోకి వస్తున్నాడు. ఆ వ్యక్తి బాహ్య శరీరాన్ని చూసుకోడు, అంతరంగ శరీరం, ఆత్మ సంబంధమైనటువంటి యొక్క పురుషుని గురించి ఆలోచిస్తాడు. అంతరంగంలో అనగా ఆత్మీయంగా ఎంత బలపడ, ఎంత విశ్వాసం కొనసాగుతున్నాను, ఏ పరిస్థితిలో నేను ఆలోచిస్తూ ఉంటాడు. శరీరం గురించి ఆలోచన చేయడు. మూడోదిగా ఏం చేస్తాడు? విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తాడు.
ఇదే మనోనేతాలు వెలిగింపబడినట్టండి. లేకుంటే అసలు శిశుల దర్శనం కలిగిన వ్యక్తి యొక్క లక్షణాలండి. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని మన జీవితం ఏ రీతికి ఉందో పరిశీలన చేసుకుందాం. మనం నిజంగా దర్శనం కలిగి ఉన్నామా? దర్శనం కలిగి ఉంటే ఏమైనా నేను వెలుగులో ఉండాలి, నేను ఆత్మసమయంగా ఉండాలి, విశ్వాసంతో కొనసాగాలి. నిజంగా అట్రీతికి ఆ లక్షణాలు కలిగి ఉన్నామా? లేకపోతే ఈ దినమే ప్రభువా నా మనోనేతను వెలిగించు, ఆ పరస్పరమైన దర్శనం కలిగిన వ్యక్తిగా అపోస్తలుడైన పౌలు ఏ రీతికి అయితే దర్శనం కలిగిందో ఆ దినం నుంచి అన్ని పెంటతో సమనగించుకొని ప్రభువా ఏం చెయ్యాలో, ఎలా జీవించాలో తాను నడవలసిన త్రోవను తెలుసుకొని చూసిన వాడే పరిగెత్తున్నాడు. శరీరం కొరకు కాదు, కానీ ఆత్మ సంబంధమైన అంతరంగ పురుషునిలో ఎదుగుతున్నాడు. కనబడే దాని కొరకు కాకుండా, దృశ్యమైన దాని కొరకు కాకుండా, అదృశ్యమైన దాని కొరకు పరిగెత్తున్నాడు. ప్రభు నేను కూడా అటు లక్షణాలతో పరిగెత్తే కృప చూపించు, మరి కృప చూపించమని అందరూ ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మనం ఇతను వెలిగింపబడాలి. ప్రియ సహోదరి, మనకు ఆ దివ్య దర్శనం కావాలి. దర్శనం కలిగిన వ్యక్తి ఏ ఒక్కరు కూడా చీకట్లో జీవించలేడు. తాను ఏం చెయ్యాలో తాను నడవలసిన మార్గం అతనికి చక్కగా కనబడుతుంది. దైవ వాక్యం అతనికి తెలియపరుస్తుంది. ఒక దర్శనం పొందిన వ్యక్తి శరీర సంబంధమైన జీవితం జీవించడు, ఆత్మ సంబంధమైన జీవితం జీవిస్తాడు. ఆత్మీయమైన సంబంధమైన వ్యక్తిగా ఉంటాడు. ఆత్మీయ ఆలోచన కలిగి ఉంటాడు. ఆత్మ ద్వారా నడిపించబడతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఒక దేవ దర్శనం కలిగిన వ్యక్తి హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. విశ్వాసంతో కొనసాగుతాడు, విశ్వాసం అడుగు వేస్తాడు. హల్లెలూయా. తన యొక్క సుఖకరమైన జీవితాన్ని ఏమాత్రం కోరుకోడు. ఉన్న దాన్ని విడిచిపెట్టుకొని పేతురులాగా నీళ్ళ మీద అడుగులు వేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరిని చూడడు, ప్రభువును మాత్రమే చూస్తాడు. వారితో వీరితో చూడడు. వాళ్ళు నడుస్తున్నారా, వీళ్ళు నడుస్తున్నారా, వాళ్ళు అడుగుతున్నారా, వాళ్ళు చూడడు. ఒక మనోనేత వెలిగించబడిన వ్యక్తి, ఒక దర్శనం కలిగిన వ్యక్తి ప్రభువును మాత్రం చూస్తాడు. కాబట్టి ప్రభు యొక్క వాక్యం ఏం చెప్తుందో, ప్రభు ఏం బోధిస్తున్నాడు, ఆ బోధ విని ఆ ప్రకారం ముందుకు వేస్తాడు. ఆయన అడుగుజాలం నడిస్తే మాత్రమే నువ్వు గమ్యస్థానం చేరుస్తావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. ఈ రాత్రి కన్నా మనల్ని తెరవచ్చాయి ప్రభు. మా కళ్ళలో ధూళి దుమ్ము తొలగించు ప్రభు. హల్లెలూయా. నిజమైన దర్శనం మాలో ఒక్కొక్కరికి దయచేయండి. రాత్రి వాక్యం ప్రతి బిడ్డకు మనోనేతను వెలిగించండి. ఏ దర్శనం విధానాన్ని పౌలుకి అనుగ్రహించావో, ఏ దర్శనం మీద అపోజిన పౌలు సంఘానికి ఉపదేశం చేశాడు, ఆ యొక్క ఉపదేశం ఈ రాత్రి కాదు ప్రచురపరుస్తుండగా నీ బిడ్డల యొక్క మనోనేతను వెలిగించండి. ఆది శతాబ్దపు విశ్వాసులు కలిగి ఉన్న దర్శనము నీ బిడ్డలందరూ కలగ చేయండి. ఆది సంఘంలో ఉన్నటువంటి యొక్క దర్శనము ప్రతి విశ్వాసకు అనుగ్రహించండి. ఇలా మా సంఘంలో అనుగ్రహించండి. అందరూ కూడా ప్రభు అటు దర్శనంతో పరిగెత్తి మేము చేరవలసిన గమ్యస్థానం చేర్చినట్లుగా వాళ్ళ ప్రతి ఒక్కరి కృప అనుగ్రహించి నడిపించి నా గొప్ప చేసుకున్నాను. ప్రతి దీవించమని నా గొప్ప చేసుకున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం దర్శనం కలిగిన ప్రతి బిడ్డకు, ఆ పరలోకమైన దర్శనం కలిగిన ప్రతి ఒక్కరికి కూడా, ఆ దర్శనంతో పరిగెత్తున్న ప్రతి బిడ్డకు కూడా రాకపై తోడు నడిపించును గాక. ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రైజ్ ది లార్డ్.